బాలు గారు కాలం చేశాక దాని ఎఫెక్టు శైలజ గారి మీద ఎలా చాలా పడిందంటారు? ఉందండి. చాలా ఉందండి. తను మోర్ దెన్ అన్నయ్య. ఆహ్, షీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ ఫాదర్. వాళ్ళ వదిన గారిని తను అమ్మ కూడా చెప్పేవాళ్ళు. అవును. అమ్మ స్థానంలో. ఇప్పటికీ ఈవెన్ టు దిస్ డే సడన్‌గా ఔట్ ఆఫ్ ది బ్లూ ఏదో వచ్చేసి, "అన్న ఎక్కడైనా టూర్‌కెళ్ళారా?" అంటుంటుందనమాట. అది వినేసరికి నాకు ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం నాకు బిక్కు బిక్కు ఉంటుంది. ఇదేంటి సడన్‌గా ఇలా మాట్లాడుతోంది అని. అంటే తన మనసు అంగీకరించట్లేదన్నమాట. హ్మ్. షీ ఇప్పటికి సడన్‌గాను ఔట్ ఆఫ్ ది బ్లూ. బట్ అగైన్ దెన్ షీ సేస్ యాక్సెప్ట్ చేయాలండి ట్రూత్ అని. అంటే ఒక మనిషి ఒక టైమొచ్చిన తర్వాత పోవటం అనేది అందరికీ మామూలుగా పోతే ఎవరికీ ఓకే. ఆ టైమొచ్చింది పోయాడనుకుంటా. కానీ ఆ పీరియడ్ కరోనా అనేది నాకు సార్ విషయంలో అండి, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ నాలో ఒక చిన్న గిల్ట్. నన్నది ఎప్పుడూ అలా గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను 'రామోజీ ఫిల్మ్ సిటీలో' నేను షూటింగ్ చేస్తున్నా. జూలై 13 ఆయన ఫోన్ చేశారు. ఆహ్, 2 ఏళ్ల క్రితం సరే. కరెక్ట్ కరోనా పీరియడ్‌లో. 20. 2000. నాకు తెలుసు మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' షూటింగ్ చేస్తున్నారు. ఇది ఏంటి అక్కడ పరిస్థితి? వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దే ఆర్ టేకింగ్? మీరేంటి ఎలా చేస్తున్నారు షూటింగ్? మాదొక్కటే షూటింగ్ జరుగుతోంది అప్పుడు. చెప్పాను ఎవ్వరు లేరండి, అన్నీ క్లోజ్ చేశారు, మాదొక్కటే జరుగుతోంది. ఇండోర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో డిశానిటరీ ప్లాంట్ పెట్టారు. ప్రతి వాళ్ళు దాంట్లోంచి వెళ్ళడం, రావడం, ఇది చేయడం. ఎవ్రీ 2 అవర్స్ వచ్చి వాళ్ళు ఏదో మన మస్కిటో దీంట్లాగా అది పొగ కొట్టడం, ఇది అవుట్‌డోర్ షూటింగ్ చేస్తున్నారు అని అడిగారు. యెస్ సార్. మరి అక్కడ ఎలాగని? అంటే ఇలా లేదు సార్, మీ లొకేషన్ ఇది అనుకుంటే ముందు దాన్ని శానిటైజ్ చేస్తున్నారు. తర్వాత ఆ పొగ విండ్ దీన్ని బట్టి వచ్చేటట్టు మేము షూటింగ్ చేసినట్టు. అంటే ఆయన ఈ టైంలో షూటింగ్ అంటే ఆయన కూడా అన్ని అడుగుతూ జాగ్రత్తగా అడుగుతూ నేను చేస్తున్నారా నాకు లేదా? ఎప్పుడు వాడిని ఎందుకు అని అడిగే ధైర్యం లేదు. నేను ఎప్పుడు అడగలేదు. అదే మీరు సార్ అంటంలోనే ఆ ఆయన్ని దీని సంబోధించారు. తర్వాత అప్పుడు వారు చెప్పారు ఇలాగా రమ్మంటున్నారు అనేసి. అప్పుడు నేను అన్న మాట ఇదే సార్, మాకే ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు ఇంకా తీసుకుంటారు కదా అండి. అది తలుచుకుంటే ఇవాళ నాకు, ఎందుకంటే అంత నమ్మకంతో వచ్చిన వ్యక్తిని ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. పోగొట్టేసుకున్నాను. అది మాత్రం నన్ను గుచ్చుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒకళ్ళ ఎవరో ఒకరు వారి ప్రసక్తి తీసుకురాకుండా ఉండదు. సచ్ ఎ లెజెండ్. ఆయన అంటే మా 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 మనసులకి కానండి, మా దీనికని ఆయన ధైర్యం అనండి, మనశ్శాంతినిచ్చారండి వారి పాట రూపం ద్వారా. ఇది ప్రతిరోజు అది ఆయన పాట అది వింటాను. అది వింటూ ఉంటే ఇంతమంది ప్రేమను నేను దూరంగా తీసుకెళ్ళిపోయానే అని ఫీలింగ్ నాకండి. అంటే అది నేను చేశానా మీ చాలా, చేతుల్లో నాకు కాదు నేను కదా! చేశానా లేదా అనేది కాదండి. బట్ అది ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి అనేది. ఇట్స్ ఇట్ ఇస్ ఎందుకంటే ఆ ముందు మీరు మాట్లాడారు. మాట్లాడాను. నాకేంటంటే ఆయన నా మాట మీద వచ్చారా? లేపోతే వారు అంతట వాడు వచ్చారా? లేదన్నది పక్కన పెట్టేస్తే అండి. బట్ స్టిల్ అది నన్ను కన్సల్ట్ చేసినప్పుడు డెఫినెట్‌గా ఏంటంటే నా మీద నమ్మకంతోనే కదా ఆయన చేసుంటారని. అది మాత్రం ఎవ్రీ డే ఇట్స్ ఐ డోంట్ నో హౌ టు సే అది. యాక్చువల్‌గా మీరు అంటే ఆ ముందు మాట్లాడారు కాబట్టి అంత భావోద్వేగానికి గురవుతున్నారనుకుంటున్నాను. కానీ ఇది ఇప్పుడు మీ పాత్ర అయిపోయిన తర్వాత సీరియల్ గురించి మాట్లాడారు. ఆయన రావడం, మా యూనిట్‌కొచ్చారు. అందరూ ఫోటో తీసుకోవాలంటే అడిగాను. ష్యూర్ అండి అన్నారు. నేనేమో కోవిడ్ పీరియడ్ కదా అని ఒక ఫోటో ప్లాన్ చేశా. 96 ఫోటోలు తీసుకున్నారు ఆవిడ వచ్చి అందరి దగ్గర. ఎప్పుడైతే ఓన్లీ థింగ్ సెల్ఫీలు వద్దండి, ఎవరు కొంచెం డిస్టెన్స్‌లో పెట్టి తీద్దామని. అలా 96 ఫోటోలు తీసుకుని ఆవిడ అన్నారన్నమాట మధ్యలోనే, అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా నేను వినాలండి అని. నేను ఒకటే ఫోటో ప్లాన్ చేశాను. దెన్ ఆ సీరియల్‌లో యాక్ట్ చేస్తున్న పిల్లల గురించి అడిగారు.
నేను సీరియల్ చూస్తున్నాను, పిల్లల గురించి అడిగారు. అండ్ హీ మెన్షన్డ్ ఐ వాంట్ టు మీట్ దెమ్ అన్నారు. నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్, సామజవరగమన అనే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను, రమ్మనని తీసుకెళ్ళాను. దట్ వాస్ ఆన్ థ్యాంక్ యూ 31st of July. ఓకే. వెళ్ళాను, కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళతో కూడా ఫోటోలు అవన్నీ తీసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు, ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ పెట్టాను. లేదు, డోంట్ మేక్ ఎనీ వన్ వెయిట్ అని చెప్పేసి. అండ్ కొన్ని ఎప్పుడు 33 ఏళ్లలో ఎప్పుడు మాట్లాడని కొన్ని ఆవేళ ఎందుకో మాట్లాడారు. సరే, నేను ఇందాలు చెప్పాను కదా, నాకు పని చేయడమే శాతం అవుతుంది, డబ్బులు వసూలు చేయడం నాకు ఇప్పటికీ శాత కాదు. అది నేను అనేది నేను సిన్సియర్గా ఉన్నాను, వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి శైలమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అడిగితే కానీ అమ్మాయి అన్నం పెట్టదని ఉందండి, అడగాలి మీరు అనేసి. ఇలాంటివి ఇవన్నీ మాట్లాడితే ఏమంటే మనం సిన్సియర్గా పని చేస్తున్నప్పుడు తప్పేం లేదండి అడగడంలో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామట. అలాగేనండి, అలాగే. మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. సరే, నాకు అవుతుందండి August 2025 ఆర్ ఇంకా ముందే, అన్ని రోజులు ఉంటున్నారు. ఈసారి లాక్డౌన్ వచ్చిన ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ ఆపకూడదు అనుకుంటున్నారండి. మంచిదే, ఫినిష్ చేసుకురండి, నేను రేపు వెళ్తున్నాను. వారి నోటంట నేను విన్నా లాస్ట్ మాట, రేపు నేను వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత వీడియో, నాకు కోవిడ్ వచ్చిందని. నేను హాస్పిటల్లో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐ కుడ్ సీ ఓన్లీ నాకు మిగిలిపోయిన జ్ఞాపకం వారితో ఇలా నడుచుకుంటూ రేపు నేను వెళ్తున్నాను, అండ్ దెన్ ద బాడీ, అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ది లాస్ట్ మెమరీ ఆఫ్ సార్. సో మీకంటే కొంచెం ఆయన్ని మీరు పెద్దగానే చూసుకున్నారు, ఆయన్ని ఒక సార్ లానే చూసుకున్నారు. నాకు అంటే బావగారిని. నాకు అంటే మీరు ఆయనకు బావగారు. నాకు ఎలాగైపోయిందంటేనండి, 82లో నేను వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి జరిగింది అక్కడ AVM రాజేశ్వరిలో. సో నేను హోటల్లో పనిచేసాను, ఇవన్నీ ఉండడం వల్ల డైరెక్టర్ గారు ఏమో కిచెన్ అవన్నీ కొంచెం నాకు అప్పచెప్పారు, జాగ్రత్త విశ్వనాథ్ గారా? డైరెక్టర్ గారు. సో నేను అక్కడ ఉంటున్నా యాజ్ ఇట్ ఇల్. అప్పుడే సినిమా అయింది, ఇంకా రిలీజ్ అయింది అప్పటికి. సో ఆ పెళ్లికి వస్తున్న పెద్ద హేమీలందరినీ లైక్ ఎనీ యంగ్ మ్యాన్, యంగ్ బాయ్ వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను. సార్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనకాలకు వచ్చి ఐ లవ్ హర్ అన్నారు. అవును సార్ అని. గాడ్ బ్లెస్ యూ అండి, బాగుంది, ఐ హావ్ సీన్ ద ఫిల్మ్, గాడ్ బ్లెస్ యూ. సో దాని తర్వాత పలు సందర్భాల్లో జంజాల్ గారి ద్వారా ఎన్నోసార్లు కలిసాం. సో వాడిని ఎప్పుడు ప్రస్తావించినా సార్ అనే, అందరినీ సార్ అని ప్రస్తావిస్తున్నాను, అలాగే అయిపోయింది అనమాట. సో ఈ బంధుత్వం వచ్చిన తర్వాత నాకు ఎందుకు అది మార్చుకోలేకపోయింది, ఎందుకంటే ఆయన ఒక శిఖరం. ఆ శిఖరాన్ని సడన్గా ఇలాగా బంధుత్వం వల్ల ఇలాగా పేరు ఇలా అనేసరికి ఏంటంటే అది తక్కువ అని కాదు, అంటే బావగారు అని కూడా ఇప్పుడు లేదు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారు ఉండేవారు, ఆయన ముందే నేను బావ అని పలకరించేవారు. ఆయన అనేవారు అదేంటి అనిపించింది. నేను అనేది సార్ అది బావ, నాకు ఎందుకు అది ఏకవచనం సార్, అది మళ్ళీ దీని బావ అది చేయలేను అని. సరే, దాని తర్వాత మీ ఇష్టం, యువర్ కంఫర్ట్ ఇస్ బెస్ట్, లీవ్ ఇట్ ఆఫ్. సో దట్ ఈస్ హౌ అది అలవాటు అయిపోయింది. అందుకే సార్ అని. మీరే ఎంత ఎమోషనల్ అయ్యారంటే అది చూసుకొని, ఒక తండ్రిలాగా అది మాకేమైపోయిందంటేనండి, ఎలాగంటే ద ప్రీవియస్ ఇయర్ మా నాన్నగారు, 2019 నాన్నగారు, 2020 సార్, లాస్ట్ ఇయర్ అమ్మగారు అన్నారు, లాస్ట్ ఇయర్ అమ్మ, మధ్యలో ఇంకోడు, దాని తర్వాత చూసుకుంటేనండి డైరెక్టర్ గారు. సో మాకున్న పెద్ద దిక్కులు ఒకళ్ళు వెళ్ళేసరికి దట్ ఏంటి ఇది అనేది అర్థం కాదు. మొన్న కూడా నేను మన జలంధరం ఆంటీని కలిసినప్పుడు కూడా అదే చెప్పి, ఏమిటి మనకి ఏంటిది మనకి తెలియకుండా ఒకళ్ళు. బట్ అది వాస్తవం, దాన్ని ఏం చేయలేము. అదే భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి, అదే దీన్ని తట్టుకుని బయటికి రావడమే నీలో ఉన్న విషయాన్ని, ఆ శక్తి నీలో ఇచ్చిన దాన్ని హౌ యూ ట్యూన్ ఇట్ అప్ అనేది తప్పదు.